ఫైనల్గా దుఃఖమే. అంటే ఆత్యంతిక సుఖము, ఆత్యంతిక దుఃఖము అని మానవ జీవితంలో రెండు ఉన్నాయి నాయన. చేసేటప్పుడు దుఃఖం, చివరికి సుఖం. ఇది ధర్మం, ఇది జ్ఞానం, ఇది వివేకం. చేసేటప్పుడు సుఖం, చివరికి దుఃఖం. ఇది అధర్మం, ఇది అజ్ఞానం, ఇది అవివేకం. ఈ రెండు మార్గాలు నీ జీవితంలో అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా? నీ మనసులో ఉన్నాయా లేవా? ఏ డోర్ తెరిస్తే ఆ డోర్లో నుంచే వెళ్ళిపోతాం. తర్వాత వగచినా వెనక్కి తీసుకురావడానికి వీలు లేదు. ఉదాహరణ చెప్పనా? 100 రూపాయలకి విడాకులు ఏవో ఇప్పించచ్చా, ఇప్పించకూడదా? విడాకులు బాండ్ 100 రూపాయల స్టాంపే. అంతేగా. అంటే విడాకుల ఖరీదు ఎంత? 100 రూపాయలు అయిపోయింది. పెళ్ళి ఎంత? కొన్ని లక్షలు పెట్టి ₹1 కోటి. పెళ్లి చేయాలంటే ₹1 కోటి, విడాకులు ఇవ్వాలంటే తెంచాలంటే 100 రూపాయలు. ఇప్పుడు ఏది మనం ఆచరించాలి? 100 రూపాయలకి సులభంగా దొరుకుతోంది కదా అని మనం విడాకులను ప్రోత్సహించామనుకోండి. సనాతన ధర్మంలో విడాకులు ఉన్నాయా? లేవే. ఎవరైనా విడాకులకు ముహూర్తం పెట్టమంటే ఏం చెప్తావు? లేదు కదా. ధర్మంలో లేదని చెప్పాల్సిందే. అదేంటండి, నాకు సుఖం లేదు, నేను విడాకులు కావాలి నాకు, అది కట్టుకునే ముందర ఆలోచించాలి అంటున్నాం. కానీ సుఖం లేదు కాబట్టి విడాకులు పుచ్చుకోవడం అధర్మం నాయనా అని చెప్తున్నామా? చెప్పలేము. ఎందుకని? శాస్త్రంలో లేదు. కాబట్టి నేను శుభలేఖలు వేసినట్టుగా విడాకులకు కూడా వేస్తానండి అన్నారు అనుకోండి. ఎవరైనా ఒక 1000 మందిని పిలిచి పెళ్లి చేసాం, విడాకులు కూడా మరి వాళ్ళందరూ రావాలి కదా. అంతే కదా. వాళ్ళందరే కదా సాక్ష్యం. పెళ్లికి వచ్చిన సాక్ష్యదారులు ఎవరైతే ఉన్నారో అందరినీ విడాకులకి రమ్మంటే ఈ 1000 మంది కలిసి ఈ విడాకులను ఒప్పుకుంటారా? అంటే ఎక్కడో మనం న్యాయ సూత్రాలను, ధర్మ సూత్రాలను అనుసరించి రాయలేదు. అందువల్ల ఏమైపోయింది? ధర్మం ఒకలాగా చెప్తోంది, న్యాయం ఒకలాగా చెప్తోంది. సమాజంలో ధర్మ ప్రధానంగా జీవించవలసిన సమాజం న్యాయ ప్రధానంగా జీవిస్తుంది. మరి ఆత్యంతిక సుఖం ధర్మం వల్ల లభిస్తుందే కానీ న్యాయం వల్ల తాత్కాలిక సుఖం లభిస్తుందే కానీ ఎప్పటికీ కూడా ఆ జీవన పర్యంతం అది పనికిరాదు. కాబట్టి మానవుడు తరతరాల ఆస్తిగా తన తర్వాత వారసులకు జ్ఞానాన్ని, ధర్మాన్ని ఇవ్వగలడే కానీ మిగిలిన వాటిని ఇవ్వలేడు కదా. కాబట్టి అరిషడ్వర్గాలైన, షడూర్ములైన, షడ్వికారాలైన అంతా దేహాభిమానంతో కూడుకున్నటువంటి జీవుడికే కానీ ఆత్మస్వరూపానికి లేవు. ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం తప్పక మానవుడు భోగి యోగి కాక తప్పదు. భ్రష్టత్వం లేకుండా లక్ష్యానికి చేరవలసింది అతనే. మధ్యలోనే భ్రష్టం అవ్వడానికి కారణం అజ్ఞానం, అవివేకం, అధర్మం. కాబట్టి అది ఎప్పటికైనా గర్హనీయమే, ఆచరణీయం కాదు. ఎంతటి వారు చేసినా ఆచరణీయం కాదు. ఉదాహరణ చెప్తాను. త్రిశంకువు అందరికీ తెలిసిన వాడే. ఆయన ఒక రాజుగారు ఏవో సత్కర్మలు చేశాడు. ఆ సత్కర్మ ఫలాన్ని పొందాలనుకున్నాడు, తప్పు లేదు అందులో. కానీ ఎట్లా పొందాలనుకున్నాడు? నేను బొందితో స్వర్గానికి వెళ్ళాలి, ఈ శరీరంతోనే నేను స్వర్గానికి వెళ్ళాలి అని అడిగాడు. కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమంటే నేను చాలా సత్కర్మలు చేశాను కదా, మీరే చేయించారు కదా, యజ్ఞయాగాది క్రతువులన్నీ బాగా చేశాను, దానాలు బాగా చేశాను, ధర్మాలు బాగా చేశాను, వీటన్నిటి ఫలితంగా నన్ను బొందితో స్వర్గానికి పంపించండి అని అడిగాడు. అసాధ్యం, అధర్మం, అజ్ఞానం, అవివేకం, చేయటం కుదరదు అన్నాడు. మీరు బ్రహ్మర్షి, మీకు అసాధ్యం లేదు ఈ బ్రహ్మాండంలో, మీరు చెప్పినట్టుగా సకల దేవతలు వింటారు, మీ సంకల్పానికి ఎదురు లేదు, మీ శక్తితో నన్ను పంపించండి అన్నాడు. అధర్మం నేను ఆచరించను, అజ్ఞానాన్ని ప్రోత్సహించను, అవివేకాన్ని సమ్మతించను, కాబట్టి నేను ఆ పని చేయను అని నిష్కర్షగా చెప్పాడు వశిష్ఠుడు. ఇప్పుడు ఆయనకి ఆగ్రహం రావడం సహజమేగా. నేను రాజుని, నేను చెప్పినట్టు మీరు వినరా అని ఆయన కోపగించాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. ముందేం చెప్పాడు? వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళానండి, ఆయన చెయ్యనన్నాడు, మీరు చేస్తానంటే చెబుతాను అన్నాడు. వారికి స్పర్ధ ఉంది కాబట్టి ఆయన ఏమన్నాడు? ఆయన చేయనన్నాడా? అయితే నేను చేస్తా చెప్పన్నాడు. విషయం తెలుసుకోకుండానే వాగ్దానం చేశాడు. ఈయనేమన్నాడు? ఇదంతా చెప్పి నన్ను బొందితో స్వర్గానికి పంపించుకున్నాడు. సరే, వాటన్నిటి ద్వారా నువ్వు వెళతావో వెళ్ళలేవో తెలియదు, కానీ నేను నా 10,000 సంవత్సరాల తపస్సు నీకు ధారపోస్తాను, పైకి వెళ్ళమన్నాడు.
వెళ్ళాడు. మరి సృష్టిలో అధర్మం అనుమతించబడుతుందా? పడదు. పైన ఉన్న దేవతలు ఏమన్నారు? ఇది కుదరదు, నువ్వు కిందకు బాగున్నారు. కిందకు బాగుంటే ఇప్పుడు ఏం చేయాలి? మధ్యలో తపశ్శక్తి. అపసవ్య దశలో పడిపోతున్నాడు. కాపాడు కాపాడు రక్షమాం రక్షమాం అని అడిగాడు. అడిగితే అప్పుడు ఏమైంది? అక్కడే ఉండు అన్నాడు. అంతే, అక్కడే ఉండిపోయాడు తల్లకిందులుగా. త్రిశంకు స్వర్గంలో ఎప్పుడూ అక్కడే ఉన్నాడు. కల్పాంతం వరకు నువ్వు అక్కడే ఉండన్నాడు ఆయన. ఇప్పుడు సుఖమా దుఃఖమా? స్వర్గానికి ఎందుకు వెళ్దాం అనుకున్నాడు? సుఖం కోసం, భోగాన్ని అనుభవించాలని, సుఖాపేక్షతో. అది కూడా ఈ శరీరంతో. సృష్టి ఏం చేసింది? తలకిందులు చేసింది. పడిపోతున్నా రక్షించన్నాడు. శుభం అలాగే ఉండన్నాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు మేలు చేశాడా కీడు చేశాడు? పైగా ఎప్పటి వరకు ఉండమని ఆశీర్వదించాడు? కల్పాంతం. ఫినిష్డ్. అందుకని ఇప్పటికీ మనం త్రిశంకు స్వర్గం గురించి ఉపమానంగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఆ త్రిశంకు చిరంజీవి అని చెప్పుకోవాలా? బాధితుడు పీడితుడు అని చెప్పుకోవాలా? జీవుడికి ప్రతీక అని చెప్పుకోవాలా? నేటి భోగలాలసులందరూ ఆ త్రిశంకువులకి యొక్క ప్రతీకలు అని చెప్పుకోవాలా? వీళ్ళందరూ ఆ త్రిశంకు స్వర్గంలోనేగా ఉన్నారు. మరి ఇప్పుడు తలకిందులుగా కదా ఉన్నారు. ఎవరైనా ఈ ప్రపంచంలో తలకిందులుగా ఉండి నేను సుఖంగా ఉన్నానని చెప్పగలడా? అది కూడా కల్పాంతం వరకు. సాధ్యం కాదు, అసాధ్యం కదా. కానీ మరి దాన్ని తప్పించవచ్చా? వీలు కాదు కదా. ఎందుకని? కర్మఫలాన్ని నీవు అనుభవించవలసిందే కదా. అసలు ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? సంస్కారంలో. కాబట్టి ఆ ఫలాన్ని నువ్వు అనుభవించాల్సిందే పో అన్నాడు ఈశ్వరుడు. అంతే. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా ముట్టుకుంటే అగ్ని కాల్చక తప్పదు. అలాగే నీవు భోగలాలసుడివైనా యోగివైనా భ్రష్టుడివైనా ఆ కర్మఫలాన్ని నీవు అనుభవించక తప్పదు. ఈ జన్మలో కాకపోతే ఉత్తర జన్మలో. ఎందుకని ఇప్పుడే ఫలించదు అని అడిగాడు ఆయన. నేను ఇప్పుడు చేసే నేరం ఎప్పుడో శిక్ష వేయడం అధర్మం కదా? కాదు. నీ దృష్టిలో నీ 100 సంవత్సరాలు నీకు ఒక జీవితం, ఒక జన్మ. దేవతల దృష్టిలో ఒక గడియ. మరి సృష్టి ధర్మాన్ని అనుసరించి పరిష్కారం చెప్తాడే కానీ నీ జన్మని నీ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పడు కదా. మరి మా దృష్టిలో ఒక రెప్పపాటు, పరమేశ్వరుడి దృష్టిలో ఒక జీవి పుట్టడం పోవడం అనేది ఒక రెప్పపాటు. దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. నారద మహర్షి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు త్రేతాయుగంలో. ఏమండి, మీ సృష్టిలో పెద్ద పొరపాటు జరిగిపోయింది అన్నాడు. అదేమిటి నారద, నా సృష్టిలో కూడా పొరపాటు జరిగిందని నాకు చెప్తున్నావేంటి? అలా జరగదే అన్నాడు. లేదండి బాబు, పెద్ద గొడవ చేస్తూ వాడు పుట్టాడు, వాడు గొడవ భరించలేక వాడికి రావణుడు అని పేరు పెట్టారు. మరి చాలా చాలా ఇబ్బందిగా ఉంది వాడితోటి. సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోతుంది పుట్టగానే. వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఏం చేస్తాడో ఏమిటో అని భయపడిపోతున్నారు అంతా కూడా ఆ లోకంలో. కాబట్టి ఇలా చేశారేమిటి మహాప్రభు అన్నాడు. సర్లే, ప్రస్తుతం నేను సృష్టి కార్యక్రమంలో బిజీగా ఉన్నాను, నేను ఈ విషయం గురించి మళ్ళీ వచ్చి మాట్లాడతాను అన్నాడు. సరే అన్నాడు. ఈయన పని మీద ఈయన వెళ్ళాడు, ఆయన పని మీద ఆయన వెళ్ళాడు. మరి ఈ లోపల రామాయణం పూర్తయిపోయింది. అర్థమైందండి? అంటే రావణాసురుడు ఎన్ని వేల సంవత్సరాలు జీవించాడు? 11,000 సంవత్సరాలు అని చెబుతారు. అన్ని వేల సంవత్సరాల ఆయుర్దాయం కలిగిన తర్వాత రామరావణ యుద్ధం పూర్తయిపోయింది, రావణాసురుడు పోయాడు. మళ్ళీ ఈయన వెళ్ళాడు ఈ వార్త తీసుకున్న బ్రహ్మగారి దగ్గర. అయ్యా స్వామి, మీరు పుట్టించినటువంటి రావణాసురుడు రావణుడి చేతిలో చచ్చిపోయాడండి అన్నాడు. అరే అప్పుడే పోయాడా? అల్పాయుష్కుడు, వాడి గురించి నేను తెలుసుకోవడం, నువ్వు వాడి గురించి నాకు చెప్పడం ఏంటి పోని అన్నాడు. ఎన్ని వేల సంవత్సరాల ఆయుర్దాయం అన్నవాడు? 13,000 సంవత్సరాల ఆయుర్దాయం, 4 వేదాలు, షట్శాస్త్రాల కోవిదుడు, బ్రహ్మముహూర్త కాలంలో 1008 శివలింగాలకు చతుస్సముద్ర వేలావలయితమైన భూప్రదక్షిణం చేసి శివార్చన చేసేటటువంటి శివపూజా ధురంధరుడు, నవగ్రహాలను శాసించినవాడు, ముల్లోకాలను స్వాధీనం రావణుడికి లిస్టు చదవాలంటే బోల్డ్ ఉంది. ఇంతటి వాడు బ్రహ్మగారి సృష్టిలో అల్పాయుష్కుడు అన్నాడు ఆయన. ఆ లెక్కలో అసలు మానవుడు 100 ఏళ్ల జీవితం ఉన్న మానవుడు. మనం ఇక్కడేదో పూర్ణాయుర్దాయం అని మనం విశేషం అనుకుంటున్నాం. బ్రహ్మగారి సృష్టిలో నీ పూర్ణాయుర్దాయం ఎంత? ఓ చిటిక మాత్రా అన్నాడు అంతే ఆయన. కన్నురెప్ప తీసి వేసినంత. వై ఐ షుడ్ కౌంట్? అది కూడా భోగలాలసుడై జీవించిన మానవుడు కలియుగంలో ఎలా పడిపోతాడో భాగవతంలో మహానుభావుడు వివరిస్తాడు. వ్యాసుడు ఏమని చెప్తాడో తెలుసా మీకు?
నవరంధ్రాల నుంచి రక్తస్రావం అవుతూ క్రిమి కీటకాదుల వలె రాలి పడిపోతాడు.